महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వారం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక రవి యొక్క సంచార మార్పు ధనుసు రాశిలో జరుగుతుంది. అదొకటే మనకి మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోవచ్చు. ఇక వృషభంలో గురుడు వక్రంలో, అలాగే కుజుడు కూడా కర్కాటకంలో వక్రంలో నీచ స్థితిలోను, కేతువు కన్యారాశిలోను, బుధుడు వృశ్చికంలో వక్రత్యాగం అయ్యి ఆయన ఫార్వర్డ్ మోషన్లో శత్రుక్షేత్రంలో ఉన్నారు. రవి ధనస్సులో, మకరంలో శుక్రుడు, కుంభంలో మూల త్రికోణంలో శని, అలాగే మీనరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఇక మొత్తంగా చంద్రుని యొక్క సంచారం ఈ వారం మనం చూసుకుంటే కనుక కన్యా, తుల, వృశ్చికం మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ వారం మనకి కనిపిస్తుంది. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి చూస్తే కనుక ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, అష్టమంలో బుధుడు, లాభంలో శని. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి, ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తుంది. దానిలో ద్వితీయంలో గురుని యొక్క సంచారం ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి. కాబట్టి ఇక్కడ గురుడు కొంచెం మనకి సపోర్ట్ ఇస్తూ ఉన్నా, కాకపోతే కొన్నిసార్లు కుటుంబ అవసరాల నిమిత్తం కొన్ని ఖర్చులు చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. బట్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కూడా ఇక్కడ మేషరాశి వారికి గురుబలం వల్ల కలగదు. అలాగే షష్టమ స్థానంలో కేతువు యొక్క సంచారం తప్పకుండా ఈ యొక్క రుణరోగ శత్రుస్థానమైన షష్టమ స్థానంలో కేతువు యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా లాంగ్ రన్గా వీళ్ళకి కలిసి వస్తున్న ప్లానెట్స్లో, లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో కేతువు కూడా ఒకళ్ళు. కాబట్టి కోర్టు కేసెస్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఎనీ డైలీ రొటీన్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఇక్కడ వీళ్ళు బయటపడడానికి కేతు బలం కూడా షష్టమ స్థానంలో వీరికి ఉపకరిస్తుంది. అష్టమంలో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా నెగోషియేషన్కి సంబంధించి ఏదైనా ఒక విషయంలో, వ్యాపారంలో కానీ ఏదైనా ఒక విషయంలో, పర్చేసింగ్, కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ దేనివైనా విషయంలో నెగోషియేషన్. సో వాళ్ళు ఎంత అంటే మనం ఎంత అంటాం, బేరం ఆడటం అనుకోండి కరెక్ట్గా చెప్పాలంటే మన టర్మ్స్లో. సో ఇలాంటి నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లోనూ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా బుధుడి యొక్క సంచారం రాశి వారికి యోగిస్తుంది. అదేవిధంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో వీరికి యోగిస్తున్న మరొక గ్రహం శని భగవానుడు. శని కూడా లాభస్థానంలో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి వీళ్ళ లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్, ఏవైతే జీవిత ఆశయాలు, జీవిత లక్ష్యాలు ఉంటాయో వాటిని నెరవేర్చుకునే క్రమంలో వాళ్ళకి సంబంధించి సపోర్ట్ని ఇవ్వడానికి కూడా శని యొక్క సంచారం, అది వృత్తిపరమైనది కావచ్చు, వ్యాపారపరంగా తీసుకునే డెసిషన్స్లో వ్యాపారానికి సంబంధించి దాన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి కావాల్సిన గెయిన్స్, ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, శని బలం కూడా ఈ రాశి వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంది. అలాగే రాశికి 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఈ రాశికి సంబంధించి ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా చక్కగా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళు కాకపోతే కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరంగా మనకు కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి అదేవిధంగా రాశ్యాధిపతుల కుజుడి యొక్క నీచ కంటిన్యూ అవుతుంది కాబట్టి, కుజస్తంభన అవుతుంది కాబట్టి కొంచెం ఈ కుజస్తంభన విషయం కూడా వీళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. సో కాబట్టి ఈ రాశి వారికి రాశ్యాధిపతి నీచలో ఉండటం కావచ్చు, ఇప్పుడు ఈ వారం నడుస్తున్న గ్రహాల పొజిషన్ ఇక్కడ షష్టమ, అష్టమ స్థానంలో ఎక్కువగా మనకి వాటి యొక్క
ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త అనేది తీసుకోవటం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చెప్పబడుతుంది. సో అయితే మిగతా కోర్టు కేసెస్ కానీ, కన్ఫ్లిక్ట్స్ కానీ, ఆరోగ్యపరమైన విషయాలు కానీ, కాంపిటీటర్స్ అలాగే ఎనిమీస్కి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళని ఓవర్కమ్ చేసే ప్రయత్నాలు వీళ్ళు చేసేవి ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో తప్పకుండా అవి సఫలీకృతం అయ్యే ఆస్కారాలే ఎక్కువ ఉంటాయి. ఇక బుధ గురువారాల్లో చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి వ్యాపారపరమైన విషయాలు కానీ, ఉద్యోగపరమైన విషయాలు కానీ బ్యాలెన్స్డ్గా ఉండే ఆస్కారాలే కనిపిస్తున్నాయి. కానీ వాటిల్లో పెద్ద ఈ వారం ఓకే అండి, ఓకే అలా ఉందండి ఈ వారం బ్యాలెన్స్డ్గా అంటూ ఉంటారు కదా. సో అలాగా కొంతవరకు బ్యాలెన్స్డ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కానీ వ్యాపారానికి సంబంధించి కానీ, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కానీ బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్సే ఉన్నాయి. కానీ కొంచెం ఓవర్గా మనకి ఎక్స్పెక్ట్ చేసుకునే సిచ్యువేషన్స్ ఏమి కనిపించట్లా. అలాగే శుక్ర శనివారాల్లో వారాంతానికి మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో వారాంతంలో ఈ అష్టమ చంద్రుని యొక్క చంద్రాష్టమం ఒకటి నడుస్తుంది. కాబట్టి తప్పకుండా వాహనాలు నడిపే విషయంలో అయినా, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అయినా, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో, చిన్నపాటి ఆరోగ్య సమస్యలకి సంబంధించిన విషయాల్లో టెన్సిడ్ మైండ్ అనేది మనకి శుక్ర శనివారాల్లో కనిపిస్తుంది. ప్రాపర్టీస్ రిలేటెడ్గా కావచ్చు, ఎనీ డొమెస్టికల్ ఓరియంటెడ్ ఇష్యూస్, గృహ సంబంధిత విషయాల్లో సమ్ టెన్సిడ్ అనేది వారాంతంలో మనకి కనిపిస్తుంది. అలాగే చదువుకునే పిల్లలు ఎడ్యుకేషన్కి సంబంధించి మనం చూసుకున్నా కూడా ఈ వారం మేజర్గా వాళ్ళకి భాగ్యస్థానంలో కూడా రవి యొక్క సంచారం ఈ రాశి వారికి నడుస్తుంది. కాబట్టి కొంతవరకు ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం ఖర్చులు, హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకి ఎక్కువ ఖర్చులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా మోర్ ఫోకస్ పెట్టాల్సిన ఆస్కారం కూడా కొంతవరకు ఈ రాశి వారికి కనిపిస్తుంది. సో ఏదైనా మేజర్గా ఇక్కడ అర్ధాష్టమ కుజదోషము అలాగే దశమ స్థానంలో శుక్రుడు, ఈ రెండు కూడా కొంచెం ఈ రాశి వారికి కొంచెం యోగించడం తక్కువగా ఉంది ఈ వారం. బట్ దశమ స్థానంలో శుక్రుడు ఓకే, ఎందుకు ఇప్పుడు అనవసరంగా మనం ఎరగబడి చేసిన వర్క్కి పెద్ద ఇదే వచ్చింది పోయినసారి, అనవసరంగా అంతెందుకు పరిగెత్తడం, అందరితో పాటు మనం కూడా కూర్చుని షో చేద్దాం, ఏం పోయింది అనుకునేటట్టు కొంచెం శుక్రుడు అలా కూర్చోబెడతాడు. కాంపిటేటివ్గా ఎల్లు, అదిటోని బీట్ చేయి అని చెప్పడం. సో కాబట్టి ఏంటంటే అందుకే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో దాని గురించి మాకు పెద్దగా రెమెడీ ఏం చేయక్కర్లా. ఇంకా అర్ధాష్టమ కుజదోషానికి మాత్రం ఇక్కడ కొంతవరకు ఇది కొంత ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి డొమెస్టికల్గా కానీ, మానసిక ప్రశాంతత విషయంలో కానీ, కుటుంబ పరమైన విషయాల్లో, కుటుంబ సభ్యుల గురించి సంబంధించిన విషయాల్లో కొంత ఎమోషన్తో కూడిన అగ్రెసివ్నెస్ కానీ పెంచుతుంది. కాబట్టి రాశ్యాధిపతి కూడా నీచులో ఉన్నాడు. కాబట్టి ధరణి గర్భ సంభూతం కంపల్సరీ చదువుకోండి. కుజ నవగ్రహ శాంతి మంత్రం ఎంత చదువుకుంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంత ఆరాధిస్తే ఈ రాశి వాళ్ళకి అంత మేలు జరుగుతుంది. అలాగే 2025 ఎలా ఉండబోతుంది ఏంటో తెలుసుకుందామని చాలా మందికి ఉంటుంది. సో హెడ్లైన్స్ కింద కొంత బ్రీఫ్గా ప్రతి రాశికి మనం చేసాం ఆల్రెడీ. 2025 న్యూ ఇయర్ గురించి మేష రాశికి సంబంధించి 2025 కూడా చూడొచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి తృతీయంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క వృషభ రాశి వారికి కనిపిస్తుంది. సో దీనిలో ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించి చెప్పుకోదగింది పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం. సో తప్పకుండా కుజుడి యొక్క సంచారం ఏదైతే ఇక్కడ పరాక్రమ స్థానంలో నడుస్తుందో మంచి ధైర్య సాహసాలు, ఏ విషయంలో మీకు నాకు కొంచెం ధైర్యం దేవుడా, కొంచెం ఈ విషయంలో నాకు కొంచెం ధైర్యం ఇస్తే బాగుంటుంది అనుకుంటారా, సేమ్ డెఫినెట్గా ఈ విల్ పవర్ కారకుడైన కుజుని యొక్క సంచారం తృతీయ స్థాన సంచారంలో ఉండటం వల్ల వృషభ రాశి వారికి కావాల్సినంత పరాక్రమం, విల్ పవర్ చక్కగా మీ దగ్గర ఉంది. కాబట్టి దీని ద్వారా వర్క్లో ఈ పని నేను చేయలేను అసలు అనే భావన మీ దగ్గర ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా చక్కగా మీరు చాలా వరకు మంచి కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళిపోతుంటారు. సో అలాగే శుక్రుడి యొక్క సంచారం కూడా రాశికి భాగ్యస్థానంలో మనకు కనిపిస్తుంది. శుక్రుడు కూడా వృషభ రాశి, పైగా రాశ్యాధిపతి మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఆయన. శుక్రుడి యొక్క సంచారం ఈ యొక్క 9th హౌస్లో చాలా వరకు కూడా అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ఎవరైతే వృషభ రాశి వారికి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్ కానీ, అబ్రాడ్ ఫారెన్ జర్నీస్ కావచ్చు, అలాగే ఏదైనా
ఫార్చ్యూన్, కొంచెం లక్, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో, సో అలాంటి ప్రయత్నం చేయటం, మిత్రక్షేత్రంలో ఉన్న ఆ యొక్క శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా ఏదో ఒక దారి చూపించడం లాంటివి, కొన్ని శుభకార్యాలు మీరు చేయటం కావచ్చు, శుభకార్యాలకి మీకు పిలుపులు రావటం కావచ్చు, ఇలాంటివి కూడా ఈ రాశి వారికి మనకు కనిపిస్తున్నాయి. భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి మిత్రక్షేత్రంలో ఉంటాం. సో ఇది కొంతవరకు చక్కగా కొంత ఫైనాన్షియల్ అనుకూలతను కూడా, ఆర్థికపరమైన అనుకూలతను కూడా శుక్రుడు క్రియేట్ చేస్తాడు ఇక్కడ. అలాగే లాంగ్ టర్మ్ ప్లానెట్గా రాహు, మీకు మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నా చక్కగా రాహు లాంగ్ రన్గా లాభస్థానంలో యోగిస్తున్నాడు ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వారికి మేజర్గా. అలాంటి రాహు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. సో ఈ సమయంలో వృషభ రాశి వారికి ఫ్లక్చువేషన్స్ రావచ్చు, కొన్ని అప్ అండ్ డౌన్స్ రావచ్చు. ఇన్ కేస్ ఏమైనా వచ్చినా కూడా సో తప్పకుండా దాన్ని మనం ఎలా ఫేవర్గా మార్చుకోవాలి అనే ఒక రకమైన ఐడియాలజీని చేసుకుంటూ వెళ్ళిపోవడంలో రాహు తగిన షార్ట్ కట్స్ని మీకు ఇస్తుంటాడు. అలాగే మీరు అనుకున్న రికగ్నైజేషన్, గుర్తింపుకి సంబంధించి ఏదైనా పేరు రావాలి, గుర్తింపు రావాలనుకున్న దాని గురించి మీరు చేసే ప్రయత్నాల్లో కూడా రాహు మంచి అనుకూలతని వృషభ రాశికి ఇస్తూ ఉన్నాడు. ఈ రాశికి 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, ముఖ్యంగా బిజినెస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, అలాగే ఏదైనా మ్యారేజ్ మ్యాచ్లో మీకు నచ్చిన సంబంధానికి సంబంధించిన విషయాల్లో, వీటన్నిటిలో కూడా లో లెవెల్ సిగ్నల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ అండ్ మీకు నచ్చిన మ్యాచ్కి సంబంధించి, సో వీటిల్లో కొంచెం మనకు లో లెవెల్ సిగ్నల్స్గా ఉన్నాయి కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. అలాగే చదువుకునే పిల్లలు కూడా ఎడ్యుకేషన్ మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, దానికి కూడా వీళ్ళకి మరి చదువుకునే పిల్లలంటే కాలేజీలో, స్కూల్లో అంటే ఫ్రెండ్స్ ప్రభావం కూడా కొంత ఉండటం వల్ల కూడా కావచ్చు. బుధ, గురువారంలో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ కనిపిస్తుంది. షష్టమంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి చక్కగా భాగ్యస్థాన సంచారంలో ఉన్నారు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, ఏమన్నా చిన్నపాటి సీజనల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఈ యొక్క బుధ, గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం తప్పకుండా అది రికవరీ తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఈ 6th హౌస్లో చంద్రుడి యొక్క అనుకూలత కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా చక్కగా కొంతవరకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే 6th హౌస్ ద హౌస్ ఆఫ్ సమ్ డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ ఆర్ సమ్ ఇష్యూస్, వీటికి సంబంధించి. బట్ ఆ రాశ్యాధిపతి చక్కగా భాగ్యస్థానంలో ఉండటం వల్ల తప్పకుండా వచ్చిన అబ్స్టకల్ని మీరు దాటుకుని ముందుకెళ్తారు. తద్వారా సాటిస్ఫై కూడా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు ఈ వారం మనకి శుక్రుడి యొక్క సంచారం వల్ల కూడా కనిపిస్తున్నాయి. వారాంతంలో చూస్తే ఈ రాశికి 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, శుక్ర శనివారాల్లో 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ కనిపిస్తుంది మనకి. అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్నట్టు ముఖ్యంగా అక్కడ సప్తమంలో ఉన్న బుధుడు అంత అనుకూలమైన గ్రహం ఏం కాదు ఈ 7వ స్థానానికి సంబంధించి. కాబట్టి బిజినెస్ రిలేటెడ్గా కావచ్చు, కాంట్రాక్ట్స్ రిలేటెడ్గా కావచ్చు, అలాగే మ్యారేజ్ మ్యాచెస్ రిలేటెడ్ కావచ్చు, వీటికి సంబంధించిన డెసిషన్స్ తీసుకునే విషయాల్లో శుక్ర శనివారంలో అయితే కొంచెం కేర్గా జాగ్రత్తగా డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం వృషభ రాశి వారికి కనిపిస్తుంది. మెయిన్గా ఈ రాశికి 7వ స్థానంలో బుధుడి యొక్క సంచారం తాలూకు అనుకూలత తక్కువగా ఉన్నాయి. అలాగే రవి యొక్క సంచారం కూడా ఈ రాశికి 8వ స్థానంలో ఉంది. కాబట్టి వాహనాలు నడిపే విషయంలో అయినా, గృహానికి సంబంధించిన కొన్ని మరమ్మతులకి సంబంధించి కావచ్చు, మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చిన్నపాటి ఇష్యూస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. తప్పకుండా జపాకుసుమ సంకాసం రవి నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కుదిరితే ఆవు పాలు, ఆవు నెయ్యి, అలాగే గోధుమ పిండి, బెల్లంతో గోధుమ పాయసం చేసి పొద్దున్నే రవికి నైవేద్యంగా పెట్టి సూర్యోదయం అవుతున్నప్పుడే
రవి ద్వాదశనామాలు చదువుకుంటూ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకున్న, అలాగే రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకున్న చాలా మంచి ఫలితాలు అనేది రాశి వారికి ఉంటాయి. ప్రియాంగు గుళికా శ్యామం, అలాగే బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా ఈ వారం చాలా మంచిది వీళ్ళకి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, దశమంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తుంది. అంటే ఈ రాశి వారికి షష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి చక్కగా షష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. సో చాలా వరకు వీళ్ళకి కొన్ని సందర్భాల్లో కొన్ని అనీజీని క్రియేట్ చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అది హెల్త్ పరంగా అనీజీ కావచ్చు, ఏదైనా భౌతికంగా ఫిజికల్గా ఏదైనా అనీజీ అనిపించిన కొన్ని విషయాలు కావచ్చు, వాటిని ట్రబుల్ షూట్ చేసుకునే పనిలో వీళ్ళు ఎక్కువగా బిజీ అయ్యే ఆస్కారాలు మిథున రాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి సంబంధించి అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం మిత్రక్షేత్రంలో కూడా ఉంది. శుక్రుడు మిత్రక్షేత్రంలో చక్కగా యోగిస్తారు. అష్టమ స్థానంలో చక్కగా ఈ రాశికి ఆయన మంచి యోగకారకుడే. అష్టమ స్థానంలో ఉన్న ఈ శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కళత్ర సౌఖ్యానికి సంబంధించి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంతవరకు వీళ్ళకి వీటి విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. అంటే పార్ట్నర్ వెల్త్ కావచ్చు ఇలాగా. ఇక దశమ స్థానంలో కూడా రాహు యొక్క సంచారం మిథున రాశి వాళ్ళకి మరి చాలా వరకు కూడా కొంచెం గురుబలం తక్కువ ఉండటం వల్ల ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం కష్టం అధికంగా ఉన్నట్టు అనిపించటం, చాలా వరకు ప్రయాసపడి పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉండటం ఇది కామన్గా ఉంటుంది. బట్ రాహువు తప్పకుండా దశమ స్థానంలో మీకు యోగిస్తారు కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీకు ఉద్యోగం లేని వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ఎలాంటి లిటిగేషన్స్ ఉన్న సందర్భాలు ఏమైనా ఉంటాయో వాటిని ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించి రాహు మీకు మంచి ఆలోచనలు అక్కడ ఇచ్చి వీటి నుంచి బయటపడేసే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో అలాగే ఈ మిథున రాశికి ముఖ్యంగా మనం చూస్తే 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే శుక్ర శనివారాలు రాశికి చక్కగా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక సమ్ డిసాటిస్ఫాక్షన్ విత్ యువర్ వెహికల్ పరంగా కావచ్చు, వాహనాల పరంగా కావచ్చు, గృహానికి సంబంధించిన కొన్ని కంఫర్ట్స్ విషయంలో కావచ్చు, ఆల్రెడీ ఈ సమయంలో గత 5-6 నెలలు 7 నెలల లోపల ఏదైనా కొన్న ఒక విషయం, ఏదైనా ఒక కొన్న ప్రాపర్టీ కానీ, ఏదైనా ఒక వెహికల్ కావచ్చు, ఎలాంటిదైనా వాటి విషయాల్లో కొంత ఏదో డిస్సాటిస్ఫాక్షన్, తెలియని డిస్సాటిస్ఫాక్షన్ అనేది మీకు మీ యొక్క కంఫర్ట్స్ విషయాల్లో ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మదర్కి సంబంధించిన కేర్ కూడా, మదర్కి సంబంధించిన విషయాల్లో చిన్న లిటిల్ బిట్ హెల్త్ కేర్ కూడా ఎక్కువగా తీసుకోవడం అనేది అవసరం. అలాగే బుధ గురువారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి. సో పంచమ స్థానంలో చంద్రుడు జనరల్గా అంత యోగించే గ్రహం కాదు. సో కాబట్టి బుధ గురువారంలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, అలాగే తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కావచ్చు, ఆఫీసులో ఆ రోజు ఏదైనా టార్గెట్స్ ఉంటే వాటి విషయాల్లో కావచ్చు, కొంత ఓవర్ కాన్ఫిడెంట్గా మీరు మాట ఇవ్వకుండా జనరలైజ్డ్గా వెళ్ళటం చాలా మంచిది. సంతానపరమైన విషయాల్లోనూ కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత సడన్ చేంజెస్ అనేవి ఈ క్లైమేటల్ చేంజెస్ వల్ల కావచ్చు, కొన్ని సడన్ చేంజెస్ వల్ల చిన్నపాటి హెల్త్వి ఏమన్నా ఇంపాక్ట్స్ ఉంటే ఉండొచ్చు. అలాగే వారాంతానికి శుక్ర శనివారాల్లో చూస్తే ఈ రాశికి మేజర్గా షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ముఖ్యంగా ఈ రాశికి కొన్ని ప్రాపర్టీస్ వల్ల కానీ, లేకపోతే వెహికల్ పార్కింగ్ విషయంలో కానీ, సమ్టైమ్స్ ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశ్యాధిపతి ఇన్వాల్వ్మెంట్ 6th హౌస్ ఉండటం వల్ల ముఖ్యంగా వారాంతానికి శుక్ర శనివారాల్లో కొంచెం ఏదో ఒక ఆర్గ్యుమెంట్నో, ఒక కన్ఫ్లిక్ట్నో, చిన్నపాటి ఇష్యూనో వీళ్ళకి రావటం, దాని గురించి డిబేట్ జరగటం, ఇలాంటివి ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. అది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీ ఇంటికి సంబంధించి, గృహ వాతావరణానికి సంబంధించి
పార్కింగ్ విషయంలో అయినా కొన్ని సందర్భాల్లో మీకు మీరుగా ఏదైనా ఒక విషయంలో మీకు నచ్చగా ఎవరితో డిబేట్ చేయడం కానీ లేకపోతే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా సో ఇది వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి మీతో ఆర్గ్యూ చేయటమైనా ఇలాంటివేవో శుక్ర శనివారాల్లో ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ మిథున రాశికి అక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండగా ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా వెళ్ళి ద్వితీయంలో ఉన్నాడు. అక్కడ ఇక్కడ మాటల విషయంలో కనుక జాగ్రత్త లేకపోతే అంత నోటి దురుసా అనే ఒక రిమార్క్ తప్పకుండా వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అదే విషయంగా ఇక్కడ ఫైనాన్స్ ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత స్ట్రకింగ్ అనేది కనిపిస్తుంది. ఫైనాన్షియల్ స్ట్రకింగ్, మనీ స్ట్రకింగ్ అనేది కనిపిస్తుంది. రావాల్సిన ధనం ఆగటం లాంటివి. సో కాబట్టి మిథున రాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే ఫస్ట్ ద్వితీయ వాక్స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం చదువుకుంటే చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. పైగా వీళ్ళకి ఈ వారం అంతగా అనుకూలించింది కుజుడు కేతువే. ద్వితీయంలో కుజుడు, చతుర్థంలో కేతువు. ప్రాపర్టీస్ రిలేటెడ్గా ధనపరమైన విషయాల్లో చాలా వరకు కూడా ఈ యొక్క సర్పదోషం లాంటివి కొంచెం కుజకేతువుల యొక్క ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం కానీ, మంగళవారంలో కుజుడికి అక్కడ చక్కగా గ్రహాల్లో కుజగ్రహానికి అభిషేకం చేసుకోవటం కానీ, జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలు పోయటం కానీ ఇలాంటివి చేస్తే అటు వాక్కు అంటే మాట వల్ల వచ్చే అనవసరమైన విభేదాలు కావచ్చు, ధనపరంగా రావాల్సిన డబ్బులు ఆగటం, ర్యాష్ స్పెండింగ్ సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్ రిలేటెడ్ రీత్యా వస్తున్న సమ్ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇలాంటివన్నిటికో నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవడానికి చక్కగా ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా ఇవి చేసుకుంటే మిథున రాశి వారికి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ద్వితీయంలో కుజుడు, అర్ధాష్టమంలో కేతువు యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది. సో అలాగే 2025 న్యూ ఇయర్ రాశి ఫలాలు హెడ్లైన్స్గా 25 ఇయర్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అందరికీ చిన్న కుతూహలం ఉంటుంది కాబట్టి మనం హెడ్లైన్స్ కింద ఆల్రెడీ చేసాం. అది కూడా మనం ప్రతి రాశికి చక్కగా మీ రాశికి కూడా చూసుకోవచ్చు. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, షష్టమంలో రవి, లాభంలో గురుడు. 3 గ్రహాలకు అనుకూలత ఉంది. సో 3 గ్రహాలు అనుకూలించినప్పటికి కూడా కర్కాటక రాశి వారికి సంబంధించి చక్కగా మంచి యోగవంతమైన గ్రహాలు. తృతీయంలో కేతువు మంచి పరాక్రమాన్ని ఇస్తా, ఎనీ సిచ్యువేషన్ మీరు అసలు ఆలోచించకుండా ముందడిగేసేంత ధైర్యాన్ని ఇస్తున్నాడు. అలాగే రవి చాలా కాలం తర్వాత ఫ్రీ విత్ యువర్ ఎనిమీస్. ఎప్పుడు ఉండే గొడవలే, ఈ సంగతి పెద్ద విషయం కాదులే, అవసరమైతే చూసుకోవచ్చు అనుకునేంత ఈజీనెస్ని ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ రవి యొక్క షష్టమ స్థాన సంచారం కర్కాటక రాశి వారికి తప్పకుండా ఇది బ్యాక్ బోన్ అనుకోవచ్చు. నిజంగా ఎవరైతే శత్రుపేడతో కొంతవరకు సఫర్ అవుతున్నారో, అలాగే మొండి బాకీలు తీర్చుకోలేకపోతున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి రవి యొక్క 6th house సంచారం వాడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది ఏంటి అనేది ఆలోచించి అలా ఇప్పిస్తాడు మీ చేత. కాబట్టి 6th లో రవి యొక్క సంచారం తప్పకుండా కర్కాటక రాశి వారికి మంచి బెనిఫిట్ అని చెప్పాలి. ఇక లాభస్థానంలో గురువు గారి సంచారం ఎటు ఉంది. సో ఎన్ని గ్రహాల యొక్క గోచారం ఎలా ఉన్నా, అనుకూల పరిస్థితులు లేకపోయినా గురువు గారి యొక్క సంచారం లాభస్థానంలో అద్భుతమైన సంచారంగా ఈ రాశి వారికి చెప్పచ్చు. సో గురుబలం ఏదైతే ఉందో ఈ రాశి వారికి చాలా వెన్నుదన్నుగా, ఎలాంటి పొజిషన్లో అయినా వీళ్ళకి అష్టమ శని నడుస్తున్న కాలంలో వేణ్యలకి సన్నిలాగా ఎప్పుడైతే ఒక బాధకి ఒక ఓదార్పులాగా, సో ఇలాగా గురువు గారి యొక్క అండ మీకు చాలా వరకు బెనిఫిట్. ఈ వారం 3, 4, 5 స్థానంలో మీకు చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆది సోమ మంగళ 3 రోజులు కూడా రాశి వారికి చక్కగా అనుకూలిస్తుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం,
తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే తృతీయంలో కేతు ఉన్నారు. తృతీయంలో కేతువు కూడా యోగిస్తారు చక్కగా. కాబట్టి వారం ప్రారంభం మీరు అనుకున్న పనులు టార్గెట్ రీచ్ అయ్యే విషయాల్లో అయినా, ఏదైనా పనులు ఎఫర్ట్, ఏదైనా కృషి చేస్తున్నా, కష్టపడుతున్నా దానికి సంబంధించి తగ్గ ఫలితం వచ్చేదాకా వారం 2 రోజులు కూడా, ఆ 2 రోజులు మీ అవుట్పుట్ చక్కగా మంచి విల్ పవర్తో ఉండటం వల్ల అనుకున్నది సాధిస్తారు. బుధ గురువారాల్లో ఈ రాశికి చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో చతుర్థంలో చంద్రుడు కావచ్చు, అలాగే ఆ రాశిధిపతి శుక్రుడు కూడా సప్తమంలో ఉండడం కావచ్చు. సో ఇది పెద్దగా మ్యారిటల్ లైఫ్లో అయినా, బిజినెస్ లైఫ్లో అయినా, ప్రాపర్టీస్కి సంబంధించి అయినా, రియల్ ఎస్టేట్ వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో అయినా, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో పెద్దగా ఓవర్ లెవెల్లో రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువనే. ఎందుకంటే లో లెవెల్ సిగ్నల్స్ వీటన్నిటిలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే శుక్ర శనివారంలో ఈ రాశి వారికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది నడుస్తుంది. సో ముఖ్యంగా పంచమంలో ఉన్న బుధుడు కావచ్చు, సప్తమంలో శుక్రుడు కావచ్చు, రాశిలో ఉన్న కుజుడు కావచ్చు. ఈ మూడే వీరికి చేసే ప్రతి పనిలో కూడా చిన్నపాటి ఇబ్బందిగా ఉంటాం. ఇక్కడేమో కుజుడు సంతానపరంగా మీరు అనుకున్నది ఒకటైతే, సంతానపరమైన విషయాల్లో ఆ వస్తున్న సమస్యలు మీకు కొంచెం చికాకు తెప్పించడం కావచ్చు. ఉద్యోగపరమైన విషయాల్లో ఈడెక్కడ దొరికాడు రా బాబు, ఇంత పవర్ స్ట్రగుల్ ఏంట్రా, ఇంత మొండోడు దొరికాడు ఏంట్రా నా బాసు అనుకునే విధంగా, లేకపోతే మీ యొక్క పని అంత మీకు ప్రెషర్ తెప్పించే విధంగా ఉండటం వల్ల ఫ్రస్ట్రేషన్ ఇది మనకి నడుస్తుంది. అలాగే ఈ యొక్క సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అండ్ 5th బుధుడి యొక్క సంచారం. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి కానీ, వ్యాపారంలో ఏదైనా పెట్టుబడి పెట్టినా, వ్యాపారంలో కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేసినా ఇప్పుడు మనకి పెద్దగా ఒరిగేదేం లేదు అనే థాటు, అనే ఆలోచన పరిస్థితులు మీ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. అలా ఉంటుంది సిచ్యువేషన్. కాబట్టి ఆ సర్లే ఉన్నది లాగిద్దాం అనేటట్టు ఉంటారు. సో ఇక్కడ వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రాశిలో ఉన్న కుజుడు వల్ల షార్ట్ టెంపర్, ఈ మూడే కర్కాటక రాశి వారికి కొంచెం వెనక్కలాగుతున్న విషయాలు. రాశిలో ఉన్న కుజుడికి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల సంతాన పరంగా అయినా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా, షేర్స్ పరంగా అయినా, వీటి విషయాల్లో మీకు వస్తున్న అనేక ఒడిదొడుకులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాల్లో కొత్త న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ అనేవి కర్కాటక రాశి వాళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అలాగే 2025 న్యూ ఇయర్కి సంబంధించి హెడ్లైన్స్ లాగా అసలు ఎలా ఉంటుందో తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటారు కదా ఈ ఇయర్ అయినా. సో అది న్యూ ఇయర్ హెడ్లైన్స్ లాగా 2025 న్యూ ఇయర్కి సంబంధించి అన్ని రాశులకి చేసాం ఆల్రెడీ, ఆ వీడియో కూడా చూడవచ్చు. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక చతుర్థంలో బుధుడు మాత్రమే సింహరాశి వారికి యోగిస్తున్నారు. ఈ రాశికి ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురు 2 రోజులే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ద్వితీయం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఆల్రెడీ చంద్రుడు ద్వితీయంలో అంతగా యోగించకపోవడం అండ్ కేతు సంచారం కూడా జరుగుతుంటాం. కాబట్టి ఆర్థిక పరమైన లావాదేవీలు, ఫైనాన్షియల్ లావాదేవీల విషయంలో ఇక్కడ కొంచెం సింహరాశి వాళ్ళు ఈ ఆది, సోమ, మంగళవారం 3 రోజులు కూడా ఆర్థిక పరమైన విషయాల మీద ఎక్కువ, అంటే ఖర్చుల విషయంలో అరే అనవసరంగా ఖర్చు పెట్టామే అనేటట్టు కాకుండా, అలాగే మనీని యూటిలైజ్ చేసుకునే విషయంలో తప్పకుండా సార్థకత చేసుకునే విషయంలో ఎక్కువగా ఆలోచించాలి. ఈ రాశి వాళ్ళకి చంద్రకేతువుల యొక్క సంచారం ఇక్కడ ద్వితీయ స్థానంలో ఆది, సోమ, మంగళవారాలు జరుగుతూ ఉంటాం. సో కొంతవరకు దీనికి సంబంధించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక బుధ గురువారాల్లో తృతీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది రాశి వాళ్ళకి. సో ఇక్కడ ఈ సింహరాశి వారికి మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం నడుస్తుంది. అనవసరంగా సిబ్లింగ్స్, తోబుట్టువులతోనో, కొలీగ్స్తోనో, అలాగే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనో ఏవో ఆటంకాలు, లేకపోతే మనం చెప్పుకున్నట్టు కొలీగ్స్తోనో, తోబుట్టువులతోనో వీళ్ళకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఏర్పడే ఆస్కారాలు బుధ గురువారాల్లో కనిపిస్తుంది. సో అంటే బుధ గురువారాల్లో సమ్ అబ్స్టెకల్ ఇన్ యువర్ జాబ్, మీ ప్రొఫెషన్ విషయంలో కొన్ని అవరోధాలు, అడ్డంకులు లాంటివి కానీ, సో ఇలాంటివి ముఖ్యంగా క్లోజ్ రిలేషన్స్తో, అంటే ముఖ్యంగా కొలీగ్స్ కానీ
సిబ్లింగ్స్ కానీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళ విషయాల్లో ఏమన్నా చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ లాంటివి లేకపోతే వాళ్ళతో అనవసరంగా మనం డిబేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చే ఆస్కారాలు బుధ గురువారంలో కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కేర్ తీసుకోవాలి. అలాగే శుక్ర శనివారంలో చూస్తే ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ బుధుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నారు. కానీ సింహరాశి వారికి మేజర్గా ఇక్కడ కుజబలం లేదు. ఈ రాశికి చాలా వెన్నుదన్నైన కుజుడు చాలా లాంగ్ రన్గా స్తంభించిపోయిన 1000 స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి చాలా వరకు తీసుకునే డెసిషన్స్ ముఖ్యంగా ప్రాపర్టీస్ రిలేటెడ్ అయినా అండ్ ఏదైనా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టే వాటి విషయంలో అయినా వీటి విషయాల్లో కొంత ఈ రాశి వాళ్ళకి కొంచెం కేర్ అనేది అవసరం. పేరెంట్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఎనీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో కూడా సింహరాశి వాళ్ళు చాలా ఎక్కువ వీళ్ళు ఆలోచనని, కాన్సన్ట్రేషన్ని పెంచాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది. అలాగే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా షేర్స్లో అయినా సంతానపరమైన విషయాల్లో అయినా వీళ్ళకి సంబంధించి రిజల్ట్స్ అనేవి వాటి నుంచి అంత ఆశాజనకంగా ఉండే ఆస్కారాలు కొంచెం సింహరాశి వారికి తక్కువగా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ సింహరాశి వారికి సంబంధించి మనం మేజర్గా చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి కొంత అంటే ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తూ 8 గ్రహాల ప్రతికూలత అంటూ ఉంది కాబట్టి తీసుకునే ఏ డెసిషన్లో అయినా చాలా జాగ్రత్తగా ఉండటం, ఏదైనా ఒక పని అవ్వట్లేదు ఎప్పుడే వద్దో అనే ఆలోచన కంటే సరే అది ఓకే బై ద టైం అవుతుంది అని కొంతవరకు మీరు కొంచెం చక్కగా ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేయటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. సో మేజర్గా ఈ రాశికి మనం గమనించింది ఏంటంటే 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం, షష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం. ఇక్కడ కుజుడు వేయంలో కావచ్చు, షష్టమంలో శుక్రుడు కావచ్చు, రెండు మళ్ళీ అపోజిషన్లో ఉన్నారు. సో కళత్రకారకుడైన శుక్రుడు షష్టమ స్థాన సంచారంలో ఉండటం వల్ల అనవసరంగా కొన్ని హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం అన్యోన్య దాంపత్యానికి సంబంధించి కొన్ని ఎఫెక్ట్స్ ఉండే ఆస్కారాలు కావచ్చు. అలాగే కుజుడి యొక్క 1000 స్థాన సంచారం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఇద్దరు కూడా డైరెక్ట్ ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ రకమైన మనస్పర్ధలు ఏ విషయాల్లో అయినా వచ్చినా కూడా పేరెంట్స్ త్రూ ఫ్యామిలీలో ఏదైనా భార్యాభర్తల మధ్య ఏదైనా ఇష్యూస్ వచ్చినా చాలా వరకు సంయమనంగా ఉండటం అనేది ఈ టైంలో సింహరాశి వాళ్ళకి చాలా మంచిది. సో కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ తప్పకుండా ప్రతి సోమవారం వీళ్ళు దానం ఇచ్చుకుంటూ వెళ్ళటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది. అలాగే హిమకుండ మృణాలాభం శుక్ర నవగ్రహ శాంతి మాత్రం చేసుకోవటం వల్ల కూడా సింహరాశి వారికి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక అలాగే 2025 న్యూ ఇయర్ ఎలా ఉంటుందో ఈ ఇయర్ అయినా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కాబట్టి అలాగే న్యూ ఇయర్ హెడ్లైన్స్ ఉగాదికి అన్నీ చేస్తాం కానీ హెడ్లైన్స్ ఎలా ఉంటుంది అనేది బ్రీఫ్గా అన్ని రాశులకి వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా చూస్తే చూడవచ్చు. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానిలో ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి చక్కగా చూస్తే కనుక యోగిస్తున్న అన్ని గ్రహాలు కూడా ఇక్కడ వీరికి చాలా వరకు కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చే గ్రహాలే. ఎందుకంటే ఈ రాశికి మంచి యోగకారకుడైన శుక్రుడు కూడా భాగ్యస్థానం ఇక్కడ చక్కగా పంచమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం మిత్రక్షేత్రంలో జరుగుతూ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, మోస్ట్ ఎంటర్టైనింగ్గా గడపడానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు కన్యారాశి వారికి శుక్రుడి యొక్క సంచారం చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగే ఇక్కడ కాంపిటీటర్స్ని ఎదుర్కొనే విషయాల్లో కానీ, శత్రు విజయానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్య సమస్యలని మీరు తప్పకుండా చక్కగా జయించడానికి కానీ ఇక్కడ శని యొక్క షష్టమ స్థాన సంచారం కూడా బాగా ఉపయోగపడుతుంది. సో అన్నిటికి మించి భాగ్యస్థానంలో శుక్రుడికి ఇంకొంచెం మోటివేషన్గా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న శుక్రుడికి సంబంధించి కొంచెం మోటివేషన్గా గురుడు కూడా భాగ్యస్థాన సంచారంలో ఉంటాం. తప్పకుండా కొంతవరకు ఈ టైంలో మీ సేవింగ్స్ అనేవి పెరిగే ఆస్కారాలు ఉంటాయి. అలాగే కొంతవరకు ఆపర్చునిటీస్ అనేవి పెరిగే ఆస్కారాలు ఉంటాయి.
హయ్యర్ లెర్నింగ్స్ అంటే జీవితానికి ఉపయోగపడే కొన్ని హయ్యర్ లెర్నింగ్ టెక్నికల్ స్కిల్స్ని మీరు నేర్చుకునే ఆస్కారాలు ఒక ట్రైనింగ్ ద్వారా నేర్చుకుంటే ఎలాగ మనకి తెలుస్తుందో అలాంటి హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్ని కూడా మీరు నేర్చుకునే ఆస్కారాలు ఉన్నాయి. ఈ కుజుడికి లాభస్థాన సంచారంలో కుజస్తంభన జరగటం కన్యారాశి వారికి సంబంధించి తప్పకుండా ఇది కూడా ఒక మంచి సైన్ కింద అనుకోవాలి. ఈ వారం 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉందో కానీ ఈ వారం మనం చూసినప్పుడు మేజర్గా ఒక రకమైన ఆలోచన, అనేక రకాలైన ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉండే ఆస్కారం. ఇది ఎలా చేస్తే ఎలా ఉంటుంది, అలాగే చేస్తే ఎలా ఉంటుంది, ఇది ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేది. రాశిలో కేతు ఉంటాం, రాశ్యాధిపతి ఇక్కడ శత్రుక్షేత్రంలో తృతీయంలో ఉంటాం. కొన్ని షార్ట్ జర్నీస్కి సంబంధించి కొన్ని షార్ట్ జర్నీస్ చేయాల్సి రావచ్చు. ఆ షార్ట్ జర్నీస్ కూడా కొంచెం అన్ప్లెజెంట్గా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. మిస్కమ్యూనికేషన్ వల్ల, మిస్ఇన్ఫర్మేషన్ వల్ల కొంతవరకు అనవసరంగా ఇక్కడ మనకి సంబంధించి క్లోజ్ ఫ్రెండ్స్లోనే కొంతవరకు ఇక్కడ ఆ శత్రుక్షేత్రంలో ఉన్న బుధుడి వల్ల కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ వల్ల కొంతవరకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ ఆది, సోమ, మంగళవారంలో మేజర్గా ఈ అనేక రకమైన ఆలోచనలు అనేవి మాత్రం ఏదైనా ఒక పని చేశాక కూడా మళ్ళీ ఆ పని మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా మళ్ళీ తిరిగి అదే పని చేయాల్సి రావటం, ఇలాంటివి కొన్ని అంటే మన మైండ్ ఆలోచనని మళ్ళీ ఆలోచింపజేస్తూ ఉంటుంది. సో అలాగే ఆలోచనలు అనేవి ఎక్కువగా ఫస్ట్ 3 రోజులు కూడా మనకు కనిపిస్తున్నాయి. బుధ, గురువారంలో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో ఏదైతే ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. సో పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అంటే ఇక్కడ మీరు పెట్టిన ఒక ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీరు ఖర్చు పెట్టిన ఒక మనీ గురించి కానీ, మనీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, మనీ పరంగా ఆర్థిక పరంగా మీరు తీసుకునే డెసిషన్స్కి సంబంధించి కానీ ఎక్కువ బుధ, గురువారంలో ఎక్కువ ఆలోచించే ఆస్కారాలు ఉన్నాయి. సో అది కొంతవరకు ఎంటర్టైన్మెంట్ విషయాలకి సంబంధించి ఖర్చు పెట్టే ఆస్కారాలు ఉండొచ్చు, సంతానానికి సంబంధించి ఖర్చు పెట్టే ఆస్కారాలు ఉండొచ్చు. సో బట్ ఏదైనా సరే ఉపయోగపడే విధంగానే ఆ యొక్క మనీ అక్కడ బుధ, గురువారాల్లో ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు తృతీయంలో యోగిస్తారు. అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు రాశ్యాధిపతి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. సో కాబట్టి ఆది, సోమ, మంగళవారంలో ఎటువంటి ఆలోచనలు ఉంటాయో శుక్ర, శనివారంలో వారాంతానికి సేమ్ అవే ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో శుక్ర, శనివారంలో కొన్ని షార్ట్ జర్నీస్ చేయాల్సి రావడం కావచ్చు. సో మీ సిబ్లింగ్స్నో, మీ నైబర్స్నో, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్నో కలిసే ఆస్కారాలు. మనం చెప్పుకున్నట్టు శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం నడుస్తుండడం వల్ల కుజుడు కూడా ఇక్కడ రాశిలో ఇక్కడ లాభస్థానంలో నీచులో ఉన్నాడు కదా యాక్చువల్గా. కాబట్టి అనవసరంగా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఇక్కడ కొంతవరకు క్లోజ్ రిలేషన్స్, క్లోజ్ ఫ్రెండ్స్ విషయాల్లోనే కొంతవరకు చిన్నపాటి డిస్టర్బెన్సెస్ లా ఉంటూ ఉంటుంది. బట్ కుజుడు ఎంతైనా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అల్టిమేట్గా ఇక్కడ మీరు పెట్టే ఎఫర్ట్, మీరు చేసే కృషి ఏదైతే ఉందో, దేని మీద అయితే మీరు కృషి చేస్తుంటారో, కష్టపడుతుంటారో దానికి సంబంధించిన విషయాల్లో ప్రాఫిట్ అండ్ గెయిన్స్ వచ్చే విషయంలో కూడా ఇక్కడ కుజుడి యొక్క సంచారం ఉపయోగపడుతూ ఉంది. సో అలాగే ఈ కన్యా రాశికి రాశిలో కేతు యొక్క సంచారం కాబట్టి ఫలాస పుష్ప సంకాసం కేతు నవగ్ర శాంతి మాత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే ప్రియాంగు గులికాశ్యామం బుధుడి నవగ్రహ శాంతి మాత్రం చదువుకోవటం ఇంకా మంచిది. సో ఇక 2025 న్యూ ఇయర్ అని ఎలా ఉండబోతుంది అంటే కొత్త సంవత్సరాన్ని అందరూ అనుకుంటూ ఉంటారు. సో దానికి సంబంధించి హెడ్లైన్స్ లాగా ఉగాది రోజు అన్నీ చెప్పుకుంటాం, హెడ్లైన్స్ లాగా న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వీడియోస్ చేసుకున్నాం అన్ని రాశుల వాళ్ళకి. సో అది కూడా మీరు కూడా చూడొచ్చు. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో రాహువు, మొత్తంగా ఈ రాశికి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే ద్వితీయంలో ఉన్న బుధుడు ఈ రాశికి ఆయన చాలా వరకు కూడా యోగకారక ప్లానెటే. సో కాబట్టి బుధుడు ద్వితీయ స్థాన సంచారంలో తప్పకుండా ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఫైనాన్షియల్గా మనీని ఎలా వాడాలి, ఎలా యూటిలైజ్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి చక్కగా మీకు మంచి బుద్ధి బలాన్ని ఇవ్వటం వల్ల మనీ యూటిలైజేషన్ అనేది బాగా చేయగలుగుతారు. అయితే ఎప్పుడైతే శత్రుక్షేత్రంలో ఇక్కడ బుధుడు ఉండటం మళ్ళీ ఆ యొక్క
ద్వితీయాధిపతి కూడా నీచులో ఉంటాం. ముఖ్యంగా కొన్ని కమ్యూనికేషన్ విషయాల రీత్యా కుటుంబంలోని వ్యక్తులకి సంబంధించిన విషయాల్లో డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే కుటుంబానికి సంబంధించిన కొన్ని పరిస్థితులు కావచ్చు, కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఇవి మీ ఉద్యోగానికి సంబంధించిన విషయాల మీద, మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల మీద, జాబ్ మీద ఎక్కువ అంటే మీ ఫ్యామిలీకి సంబంధించి కుటుంబానికి సంబంధించిన విషయాలు మీ యొక్క ప్రొఫెషన్కి చిన్నపాటి డిస్టర్బెన్స్ని ముందు ఇంట్లో ఈ గొడవ ఒకట్రా బాబు అనుకుంటూ పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు మీ ప్రొఫెషన్లో, మీ జాబ్ చేసే చోట ఇంటి గురించి తలుచుకుంటూ పనిచేయాలి, అక్కడ ఏమైంది అనుకుంటూ పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి తృతీయంలో రవి యొక్క సంచారం చాలా వరకు కూడా మరి దరిదాపు 3 నెలల తర్వాత రవి బలం పెరిగింది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే తులారాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉన్న రవి తప్పకుండా కొంతవరకు మీరు పడుతున్న కష్టాల్లో సగం బాధ్యతను ఆయన తీసుకుని కొన్ని కష్టాలని దూరం చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువ కష్టపడుతున్నారో ఆ కష్టం పడకుండానే కొంతవరకు మీకు తేలిగ్గానే ఆ పని అయ్యేటట్టు ఇక్కడ రవి చూస్తారు మీకు. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి అర్ధాష్టమంలో శుక్రుడు, ఇక రాశ్యాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు. ఎంతకాలం ఏం ఉంటాయి సమస్యలు నాకు ఉండకుండా ఉంటాయా, దాని గురించి మనం ఆలోచిస్తూ కూర్చుంటాం, మన ఎంజాయ్మెంట్ మనం చేద్దాం, హాయిగా ప్రశాంతంగా ఉందాం, ఏం పోయింది అన్నట్టు రాశ్యాధిపతి శుక్రుడు ఇక్కడ మిత్రక్షేత్రంలో చతుర్థంలో శనింట్లో ఉన్నారు కదండి. బట్ యూ వాంట్ మోర్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, కూల్ ముందు ప్రశాంతంగా ఉందాం, తర్వాత జరిగిద్ది ఆలోచిద్దాం, ఏం పోయింది. సో ఈ రకమైన యాటిట్యూడ్ ఉండటం వల్ల, ఫస్ట్ మీ యొక్క ప్రశాంతత మీ దగ్గర ఉండటం వల్ల హ్యాపీగా అన్ని రోగాలకి ఫస్ట్ మన ప్రశాంతతగా ఉంటే అన్ని రోగాలు తగ్గుతాయి. కాబట్టి ఈ సమయంలో ఎక్కువ మీ ఇన్నర్ పీస్కి మీరు ఎక్కువ వాల్యూ ఇస్తారు. నేను ఎంత ప్రశాంతంగా ఉన్నా, ఎంత కంఫర్ట్గా ఉన్నా, లేకపోతే వెహికల్ కంఫర్ట్ కానీ డొమెస్టికల్ కంఫర్ట్ కానీ అన్ని కంఫర్ట్స్ కూడా ఈ టైంలో మీరు ఎక్కువ చూసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక షష్టమంలో రాహు తులారాశి వాళ్ళకి సంబంధించి సో ఇది కూడా ఇప్పుడు లాంగ్ రన్గా అనుకూలిస్తున్నారు. వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు, ఆటోమేటిక్గా అయ్యే పోతూ ఉంటాయి. మీకు వచ్చిన సమస్యలే మీ ఎదుగుదలకి కారణం అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఎంత ట్రబుల్స్ వస్తే ఆ సమయంలో మీరు అంతగా ఎదిగే ఆస్కారాలు ఈ తులారాశికి రాహు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ వారం మనం చూస్తే ఈ రాశికి 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురువారాలు 2 రోజులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం మొదటి 3 రోజులు కూడా కొన్ని ఖర్చులు, డిస్టర్బ్డ్ స్లీపు, పడుకున్న మధ్యలో లేవాల్సి రావటం, కొన్ని పీడకల్లో, లేకపోతే ఏవో కళ్ళు, తలకాయ లేని కళ్ళు, ఇలాంటివి ఏవో కొన్ని వచ్చే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, లైఫ్లో ఎదుగుదల గురించిన విషయాల్లో సడన్ సిచ్యువేషన్స్ ఏర్పడడం వల్ల కొన్ని ఖర్చులు ఇలాంటివి ఏర్పడే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ముందు మెయిన్గా కనిపిస్తున్నాయి మొదటి 3 రోజులు కూడా. అలాగే బుధ గురువారంలో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం రాశి కనిపిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు రాశిలో చంద్రుడు యోగిస్తాడు, రాశి అధిపతి చతుర్థంలో ఉన్నాడు. కాబట్టి బుధ గురువారాల్లో మిగతా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా నేను కాలు మీద కాలు వేసుకుని ప్రశాంతంగా కూర్చుంటాను, అదేం పోయింది అన్నట్టు కొంతవరకు చంద్రుడు ఇన్నర్ పీస్ని కోరుకుంటాడు, రాశిలో ఉన్నప్పుడు ప్రజెంట్ మైండ్ని కోరుకుంటాడు. రాశ్యాధిపతి కూడా చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ప్రశాంతతను కోరుకుంటాడు. బుధ గురువారంలో సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తారు. ఇక శుక్రుడు శనివారాలు చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ద్వితీయంలో అక్కడ బుధుడు ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు మరి కొన్ని కుటుంబపరమైన విషయాలు మాత్రం జాబ్లో మీరు చేసుకున్న పనికి కొంతవరకు అవి డిస్టర్బ్ని క్రియేట్ చేస్తూ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా మరి బుధుడు కొంచెం శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలోని వారితో ఇన్ఫర్మేషను, కమ్యూనికేషను, స్పీచ్ మాట్లాడేటప్పుడు కొంతవరకు ఎదుటి వాళ్ళకి విషయం అర్థమయ్యేలాగా మీరు వివరించి చెప్పడం అనేది చాలా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాల్సిన విషయం. అది ఆఫీసులో మీ బాస్తో అయినా, ఇమ్మీడియట్ హెడ్తో అయినా, ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా సరే. ఇక ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మరి అష్టమ గురుదోషం ఉంది. కొంతవరకు
అష్టమ గురు దోషం ఉండటం, పంచమ స్థానంలో కూడా శని యొక్క దోషం కనిపిస్తుంది. కాబట్టి కొంతవరకు చదువుకునే పిల్లలు మాత్రం ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా ఓవర్ ఎస్టిమేషన్తో ఇన్వెస్ట్మెంట్ చేసి అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో తులారాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనం చూస్తే ఇక్కడ ద్వాదశంలో కేతువు, దశమంలో కుజకేతువులే కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. సో కాబట్టి ఇద్దరికీ కూడా అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన, జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేసుకున్న, నవగ్రహాల్లో కుజుడికి మంగళవారం పూట కానీ అభిషేకం చేసుకున్న, కుజ కేతు యొక్క నవగ్రహ శాంతి మంత్రాలు ధరణి గర్భ సంభూతం ఫలాస పుష్పాసం చదువుకున్నా చాలా మంచిది. అలాగే 2025 న్యూ ఇయర్ అయినా ఎలా ఉండబోతుందో ఏంటో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి సో హెడ్లైన్స్ కింద అసలు 2025 ఎలా ఉండబోతుంది ఏంటనేది అన్ని రాశులకి వీడియో చేయడం కూడా జరిగింది. ఆ వీడియో కూడా చూడొచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి తృతీయంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఇక్కడ ఏర్పడుతుంది. సో ఈ రాశి వారికి సాధ్యమైనంత వరకు మనం చూస్తే కనుక ఫస్ట్ తృతీయంలో శుక్రుడు అయితే మాత్రం మీ సిబ్లింగ్స్తో కావచ్చు, మీ తోబుట్టువులతో, మీ నైబర్స్తో కానీ, అలాగే జాబ్లో ఎప్పుడైనా మీకు అవసరం ఉన్నప్పుడు మీకు హెల్ప్ చేయడానికి, అంటే మీకు ఎప్పుడన్నా లీవ్ కావాలంటే పక్కన వాళ్ళు మరీ మొరాయించకుండా సర్లే పర్లేదు నేను చేస్తాలే నీ షిఫ్ట్ అనేటట్టు మొత్తానికి ఇలాగా సోషలైజ్డ్గా కొంత మంచి ప్లెజెంట్నెస్ని మీరు అనుభవించడానికి శుక్రుడి యొక్క తత్వం ఇక్కడ మీకు తృతీయ స్థానంలో బాగా యోగిస్తుండటం వల్ల సో ఎవరితో కూడా డిస్ప్యూటేటివ్గా లేకుండా కలుపుకుంటూ పోయే ధోరణిలో ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళు ఉండే ఆస్కారాలు ఉంది. అలాగే సప్తమ స్థానంలో గురుడు చాలా వరకు కూడా గురు బలం ఈ రాశి వాళ్ళకి చక్కగా రాశి మీద గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఆల్రెడీ రాశి అధిపతి నీచులో ఉన్నాడు, ఇక్కడ వక్రంలో పైగా భాగ్యస్థానంలో. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా వృశ్చిక రాశి వారికి సంబంధించి మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఎంత ఉన్నా ఒక ఆప్టమిస్టిక్ ప్లానెట్ అయిన గురుడు లాంటి ఒక ప్లానెట్ యొక్క దృష్టి మీ యొక్క రాశి మీద ఉండటం వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, మీరు తీసుకునే డెసిషన్స్లో నెగిటివ్ ఎఫెక్ట్స్కి సంబంధించి కావచ్చు, చాలా విషయాల్లో మీకు ఒక న్యాచురల్గా మిమ్మల్ని ఎక్కువ దేనికి కూడా మెడికేషన్తో కాకుండా న్యాచురల్గా హీల్ చేసే పద్ధతులు ఏవైతే ఉంటాయో అలాగా చాలా వరకు సామరస్యంగా మీ యొక్క ఇంటెలిజెన్స్తో గురుబలంతో మీకు కొన్ని ఐడియాస్ ద్వారా మీకు వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళేటట్టు గురుడు ఇక్కడ మీకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అలాగే లాభస్థానంలో కూడా కేతువు, సో లాంగ్ రన్గా కూడా కేతువు యొక్క సంచారం రాశి వారికి జరుగుతుంది. ఓకే, మరి రాహుకేతువుల్లో ఎవరో ఒకళ్ళు యోగిస్తారు, కేతువు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో ఈ కేతు యొక్క సంచారం చాలా వరకు వీళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ వారం మనం ప్రత్యేకంగా చూస్తే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉన్నాయి. ఆది, సోమ, మంగళ, అలాగే శుక్ర, శని ఈ రాశికి 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక లాభస్థానంలో ఉంది, కేతువు లాభంలో ఉన్నారు. అలాగే లాభాధిపతి బుధుడు కూడా రాశిలో ఉన్నారు. కానీ అది శత్రుక్షేత్రం అయ్యింది. కాకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ నెట్వర్క్ సర్కిల్లో కానీ మీకు ప్రాఫిట్స్ వచ్చే విషయాల్లో కానీ మీరు అనవసరంగా డిస్ప్యూటేటివ్ లేకుండా ఏదైతే మీకు ప్రయోజనం ఏదన్నా మనకి పర్వాలా లాభం వస్తుంది ప్రాఫిట్ వస్తుందని చోట ఎవరితో డిబేట్ పెట్టుకోకుండా ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా అనవసర విషయాల్లో. సో అలాగే 11th లాట్ కూడా ఇక్కడ రాశిలో కూడా బుధుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇది మీకు మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు మీకు ఎలా ప్రయోజనకరంగా మారగలరు అనే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఆది, సోమ, మంగళవారాలు 3 రోజులు కూడా మీకు ఎంతో లాభదాయకంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఎవరైతే వచ్చే వ్యక్తులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వ్యక్తులు మీ ఐడియాలజీకి లేకపోతే మీకు కొంచెం వెరైటీగా దానికి మీకు వాళ్ళకి చాలా అంటే డిఫరెన్స్ బాగా ఉండొచ్చు. కానీ మనల్ని ఎత్తుక్కుంటూ ఏదన్నా మనకు ఉపయోగపడే విషయం జరిగేటప్పుడు అవతలతో మనకెందుకు అనవసరంగా మన పని మనకు అవుతుందా లేదా అనేటట్టు చూసుకుంటే వ్యక్తులు
మీ యొక్క రాశికి పడని వాళ్ళే కావచ్చు, కానీ మీకు ఆ విషయం ఫేవరా కాదని చూసుకుంటూ ముందుకెళ్తే ఈ వారం చాలా వరకు మీకు పాజిటివ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఎక్కువ స్ట్రెస్ కూడా ఈ రాశి వాళ్ళకి చాలా కనిపిస్తుంది. కుజస్తంభన భాగ్యస్థానంలో నీచ కుజుడు పైగా ఎంత అయితే మనము ఒక ట్రావెల్ చేస్తే లాంగ్ జర్నీ చేస్తే ఎంత అలసిపోతాం అంత అలసట ఉంటుంది ఇలా ఈ రాశి వాళ్ళకి. బుధ గురువారాలు చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు శుక్రుడు కూడా ఆ రాశి అధిపతి తృతీయ స్థానంలో ఉన్నారు మేజర్గా. కాబట్టి కొన్ని ఖర్చుతో కూడిన షార్ట్ జర్నీస్ కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు బుధ గురువారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా బుధ గురువారాల్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలోనే బుధుడు ఉన్నాడు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్తో అయినా, నెట్వర్క్ సర్కిల్లో అయినా, ఎవరితో అయినా సరే, సో ఇక్కడ కొంతవరకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వచ్చినా మీకు ప్రయోజనాత్మకంగా ఉంటుంది అనుకున్నది ఏదైనా సరే మీరు ఆ విషయం గురించి మాత్రమే ఆలోచించి మిగతా వాళ్ళతో అంతగా ఆర్గ్యూ చేయకుండా ముందుకు వెళ్ళడం అనేది ఈ రాశికి ముఖ్యంగా చెప్పబడుతుంది. అలాగే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం పిల్లలకి ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలు కొంచెం వ్యావరింగ్ మైండ్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఫ్లక్చువేషన్ లేకుండా నాకు అంతా అర్థమైపోయింది అనుకునేటట్టు ఉంటుంది పొజిషన్. కానీ అలా కాకుండా నిజంగా అది ఎంతవరకు అర్థమైంది అనేది నెక్స్ట్ రోజు మళ్ళీ ఆ పాఠం ఒకసారి మీకు మీరుగా అప్పచెప్పుకుంటే అది నాకు నిజంగా ఎక్కిందా లేదనేది తెలుస్తుంది. సో ఆ విషయంలో కేర్ తీసుకోవాలి. అలాగే ఇక క్రియేటివ్ మైండ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే కంటిన్యూస్ థింకింగ్, కంటిన్యూస్ ఆలోచనలు అయితే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో వృశ్చిక రాశి వారికి మేజర్గా భాగ్యంలో కుజుడి నీచ, రాశిలో బుధుడు శత్రు క్షేత్ర, ఇక్కడ అంటే ఈ రాశికి శత్రువైన బుధుడు రాశిలో ఉంటాం. ఈ రెండు కూడా కొంచెం మనకి ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం ఎలివేట్ అవుతున్నాయి. కాబట్టి రాశ్యాధిపతి కుజుడి నీచ ఏదైతే ఉందో భాగ్యస్థానంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం మన ఛానల్లో ఉంటుంది, అది చదువుకోవడం చాలా మంచిది. అలాగే బుధుడికి కూడా ప్రియాంగు గులికా శ్యామం బుధ నవగ్రహ శాంతి మంత్రం కావచ్చు, విఘ్ననాయకుడు వినాయకుడిని ఆరాధించుకోవటం వల్ల, వినాయకుడికి గరికతో పూజ చేసుకోవటం వల్ల చాలా అవరోధాలు అనేవి వృశ్చిక రాశి వాళ్ళకి తగ్గే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఈ 2025 న్యూ ఇయర్ అయినా ఎలా ఉండబోతుంది ఏంటని చాలా మందికి ఉంటుంది. ఆల్రెడీ ప్రతి రాశికి హెడ్లైన్స్ కింద చేసాం ఆల్రెడీ న్యూ ఇయర్ రాశి ఫలాలు 2025. ఉగాదికి చెప్పుకుంటాం అనుకోండి, ఇది హెడ్లైన్స్ లాగా ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో శని, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తుంది. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. కాబట్టి ఈ రాశి వారికి ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా చక్కగా చంద్రబలం అనుకూలంగా ఉంది. ధనురాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే ఈ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా మనం తీసుకుంటే ఇక్కడ వృత్తిపరమైన విషయాల్లో ప్రొఫెషన్ అంటే కర్మస్థానానికి సంబంధించి కొంచెం చేసే పని ఏదైనా కొంచెం కష్టంగా ఉంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం ఆరోగ్యపరంగా మనకు వచ్చే చిన్నపాటి ఇష్యూస్ వల్ల కొంచెం మనం ఏదో జాబ్ చేయడం కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపించడం కావచ్చు, లేదా ఇక్కడ బిజినెస్ పరమైన విషయాల్లోనూ అది వ్యాపారం కానీ ఇటు ప్రొఫెషన్ కానీ వృత్తి వ్యాపారం ఏదైనా సరే కొంత ఏంటంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ కష్టంతో చేస్తున్నట్టు పని అనిపించే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఆది, సోమ, మంగళవారాల్లో కాబట్టి ఈ రకమైన స్ట్రెస్ ఉంది. కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో చేసే ప్రతి పనిలో కూడా మనకి కొంచెం కాన్ఫిడెన్స్గా, ఎక్కువ శ్రద్ధగా, తప్పులు దొరలకుండా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే బుధ, గురువారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి. చంద్రుడు లాభంలో యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చక్కగా ధనస్థానంలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ బుధ, గురువారాల్లో
తప్పకుండా కొంత ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా కావచ్చు, కొన్ని ప్రాఫిట్ పరమైన విషయాల్లో కావచ్చు, కొంత వెసులుబాటు, కొంత పాజిటివ్ రిజల్ట్స్, ధనపరంగా ప్రాఫిట్స్ పరంగా మీరు ఏదైనా చేసే పనిలో కొంతవరకు ప్లస్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి మనం తీసుకున్నట్టయితే వారాంతానికి శుక్ర శనివారాల్లో చంద్రుని యొక్క అంటే ఇక్కడ 27, 28 తారీఖులో చంద్రుడి యొక్క వ్యయ స్థాన సంచారం కనిపిస్తుంది ఆల్రెడీ ఇక్కడ. అలాగే ఇక్కడ వ్యయాధిపతి కూడా మళ్ళీ అష్టమ స్థానంలో నీచులో ఉంటాం. కొంతమంది ప్రయాణాలు చేసే విషయంలో కానీ, ఖర్చులు పెట్టే విషయంలో కానీ, అన్నెసరీ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కానీ, సో వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ టెన్స్, కొంచెం ఎక్కువ స్ట్రెస్, స్ట్రెయిన్ అనేవి ఇలాంటివి మనకి శుక్ర శనివారంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ వారంలో ఎక్కువగా చేసే అంటే కర్మస్థానానికి సంబంధించి దశమస్థానంలో కేతు ఉండటం కావచ్చు, అలాగే ఇక్కడ బుధుడి యొక్క సంచారం కూడా వ్యయ స్థానంలో ఉండడం కావచ్చు ఈ వారం. సో వ్యాపారంలోనూ ప్రొఫెషన్ ఈ రెండు విషయాల్లో కూడా కొంత ఎక్కువ మనకి స్ట్రెస్ ఉంటుంది అనేది మీరు దృష్టిలో పెట్టుకుని, సో ఏ విషయానికి మనం ఎక్కువ కష్టపడాలో అంతవరకు ఎక్కువ కష్టపడితే మనం చక్కగా లైన్ బోర్డర్గా మనం పాటించినట్టే. అలాగే ఈ ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక జనరలైజ్డ్గా మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ విషయాలకి వచ్చినా కూడా స్టూడెంట్స్ తప్పకుండా ధనురాశిలో ఉన్న వాళ్ళు కొంచెం హై లెవెల్ కాన్సన్ట్రేషన్ అనేది ఈ రాశి వారికి చాలా అవసరం. సో ఇక్కడ అష్టమ కుజదోషం, కుజస్తంభన కొంచెం నడుస్తూ ఉండటం, సంతానపరమైన విషయాల్లో అయినా, పిల్లల ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి అయినా, ఎడ్యుకేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో అయినా కొంచెం వీళ్ళు ఎక్కువ మోర్ కేర్గా ప్రతిదీ కూడా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. బట్ ఇక్కడ శుక్రుడి యొక్క ధనస్థాన సంచారం, తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఈ రెండు కూడా చక్కగా మీకు కొంచెం కష్టంతో కూడుకుని ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైన వెసులుబాటు, ఫైనాన్షియల్ వెసులుబాటు, ధనపరమైన విషయాల్లో మాత్రం కొంచెం మనీకి ఎత్తుక్కోకుండా ఉండే పరిస్థితులు మాత్రం చక్కగా ఈ ధనురాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఈ ధనురాశి వారికి మేజర్గా మనం చూసినప్పుడు లగ్నాధిపతి కొంచెం షష్టమంలో ఉండడం కావచ్చు, అష్టమంలో కుజుడు కావచ్చు, సో బుధుడు కొంచెం వ్యయ స్థానంలో ఉండడం కావచ్చు, కొంచెం ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఎటు చూసినా కూడా కొంత ప్రతిదీ ఒక సడన్ చేంజ్, సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సో అలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. తప్పకుండా ఈ రాశి వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేటివ్గా ముందుకు వెళ్తే సరిపోతుంది. వీరికి ముఖ్యంగా మనం చూస్తే వ్యయ స్థానంలో ఉన్న బుధుడు కానీ, అష్టమంలో ఉన్న కుజుడు కానీ, బుధుడు కుజుడు ఈ వారం వీళ్ళకి మోర్ ఎఫెక్టివ్ కనిపిస్తున్నారు. ఎందుకంటే బుధుడి ఇంట్లోనే కుజుడు ఉన్నారు, కుజుడు నీచులో ఉన్నారు అక్కడ. సో కాబట్టి ఇక్కడ మేజర్గా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సంతానపరమైన విషయాల్లోనూ సో కొంచెం మీరు మోర్ కేర్గా కొంచెం ఫోకస్డ్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కుదిరితే ఒక కేజింపావు పెసలు, ఒక గ్రీన్ క్లాత్ బుధవారం దానం ఇవ్వటం, వినాయకుని గుడికి వెళ్ళటం, వినాయకుడి గుడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవటం వల్ల ప్రొఫెషన్ పరంగా, వ్యాపార పరంగా వచ్చే అనేకమైన హర్డిల్స్ అనేవి, అవరోధాలు అనేవి తగ్గుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ధరణీ గర్భ సంభూతం, కుజనవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల తప్పకుండా ధనురాశి వాళ్ళకి కొంత రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే 2025 న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అని అందరికీ ఉంటుంది. సో దానికి సంబంధించిన హెడ్లైన్స్ బ్రీఫ్గా మనం ఒక వీడియో అన్ని రాశులకి చేయడం జరిగింది. ఉగాది రోజుకి అంతా చెప్పుకుంటాం అనుకోండి, ఆ వీడియో కూడా చూస్తే చూడవచ్చు. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి రాశిలో శుక్రుడు, తృతీయంలో రాహువు, పంచమంలో గురుడు, లాభంలో బుధుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి చూస్తే చక్కగా రాశిలో శుక్రుడు చాలా వరకు కూడా మంచి ప్రెజెంట్నెస్ని మంచి ప్రెజెంట్ అపీరెన్స్ని ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతూ, తృతీయంలో రాహు కూడా
చాలా వరకు మీ ధైర్యాన్ని, సాహసాన్ని, మంచి విల్ పవర్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అన్నిటికంటే పంచమంలో గురుడు మంచి సంతాన ప్రాప్తికి కావచ్చు, ఎదుగుదలకి సంబంధించి కావచ్చు, అండ్ లైఫ్లో మీ ప్రొఫెషన్లో గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కూడా గురుడు చాలా పాజిటివ్ యాంగిల్లో మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ మకర రాశికి సంబంధించి చక్కగా బుధుడు కూడా లాభస్థానంలో సంచారంలో ఉండటం వీళ్ళకి కొంచెం అనుకూలించే విషయం. అలాగే 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో వారాంతానికి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందో ఈ రాశి వాళ్ళు చక్కగా ఏ విషయం మీద అయితే మీ కాన్సన్ట్రేషన్ ఉందో, ఏ పని అయితే మీరు చేయాలనుకుంటున్నారో దాని మీద దృష్టి సారించి చక్కగా మీరు ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. అలాగే వారం ప్రారంభం మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. బట్ ఇక్కడ కొంతవరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొన్ని లాంగ్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఫారెన్ ట్రావెల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, లైఫ్ గ్రోత్కి సంబంధించి ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాల్లో కొన్ని డౌట్స్ అనేవి, కొన్ని ప్రశ్నలు అనేవి వీళ్ళకి మైండ్లో ఉంటూ ఉంటాయి. బట్ అల్టిమేట్గా చివరికి వీటి విషయాల్లో వీళ్ళకి కొంతవరకు ఏదన్నా మనకి వీటి విషయాల గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి మీకు ఏదైనా ఫేవరబుల్ రిజల్ట్స్ కావాలనుకున్నప్పుడు తప్పకుండా బుధుడి యొక్క సంచారం లాభస్థానంలో ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మీకు డౌట్స్ ఉన్నప్పటికీ కూడా అది చివరికి పాజిటివ్గానే దాని యొక్క ఎఫెక్ట్ మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బుధ, గురువారాల్లో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఏదైతే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, దశమంలో చంద్రుడు యోగిస్తారు, ఆ రాశిపతి శుక్రుడు కూడా రాశిలో ఉన్నారు. ఉద్యోగపరమైన విషయాల్లో చాలా ప్లెజెంట్గా మీరు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బుధ, గురువారాల్లో మీరు అనుకున్న టాస్కులు కంప్లీట్ చేయడం కానీ, టార్గెట్లు రీచ్ అవ్వడం కానీ, ప్రొఫెషన్ పరంగా అటు మానసికంగా ఏదో తెలియని ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు. సో ఇదివరకు అంత అపీరియన్సు, ఆ యొక్క చరిష్మా మనకి ఇప్పుడు ప్రజెంట్ కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి అనుకోవటం కావచ్చు. ఇలాంటివి కొన్ని సిగ్నల్స్ మీ మైండ్కి అనిపిస్తుంటాయి బుధ, గురువారాల్లో. వారాంతానికి శుక్ర, శనివారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక సప్తమంలో ఉన్న కుజుడి వల్ల తప్పించి ఇక్కడ సప్తమంలో ఉన్న కుజుడి వల్ల మాత్రమే అన్నెసెసరీగా మీకు ఎదుటి వాళ్ళతో వాగ్వాదాలు, విభేదాలు, డిస్టర్బెన్సెస్ ఇవి క్రియేట్ అవటం వల్ల మీకు వచ్చే ప్రాఫిట్ కానీ, వ్యాపార రీత్యా మీకు వచ్చే దాన్ని ఏమంటారంటే గిరాకీ కానీ తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎదుటి వాళ్ళతో మీరు ఎంత కాన్ఫ్లిక్ట్స్ తగ్గించుకుంటే, ఎంత వివాదాలు తగ్గించుకుంటే, డిబేట్స్ ఎంత తగ్గించుకుంటే, అది లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఎవరితో అయినా, ఆఫీస్లో మీ సహచరులతో కావచ్చు. సప్తమంలో ఉన్న కూర్చొని డెఫినెట్గా ఇరిటేట్ చేస్తాడు, అనవసరంగా ఎదుటి వాళ్ళతో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు. ఇవన్నీ కూడా మీకు ఎక్కడ లాభం రావాలో అక్కడ దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అనవసరంగా అయ్యింది ఇది అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం మీరు ఫోకస్డ్గా, కేర్గా ముందుకు వెళ్తే మకర రాశి వాళ్ళకి మంచిది. సో ఈ రాశికి సంబంధించి ఇంకా సంతాన రీత్యా కానీ, ఎడ్యుకేషన్ రీత్యా కానీ, జాబ్లో మీరు చూపించే క్రియేటివిటీ విషయంలో కానీ మీకు ఎటువంటి విషయాల్లో డౌట్ లేదు. చక్కగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీటి విషయాల్లో ఉన్నాయి. ఒక్క సప్తమ కుజ దోషం వల్ల మాత్రమే మకర రాశి వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, అనవసరమైన షార్ట్ టెంపర్ అనేది వస్తుంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం ఈ మకర రాశి వాళ్ళు ఎంత చేసుకుంటే వీళ్ళకి అంత మంచిది. అలాగే 2025 న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం మనకి అని చూసుకుంటూ ఉంటారు అందరూ. సో న్యూ ఇయర్ హెడ్లైన్స్ మనం ఉగాదికి ఎలా చెప్పుకుంటాం, 2025 ఎలా ఉండబోతుంది అనేది బ్రీఫ్గా హెడ్లైన్స్ లాగా మనం చెప్పుకున్నాం అన్ని రాశులకి. సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఇక కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి షష్టమంలో కుజుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి,
వ్యయంలో శుక్రుడు. 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉంది. కాబట్టి శుక్ర శని 2 రోజులు కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఈ వారం ప్రారంభం చూస్తే అష్టమం నుంచి, చంద్రాష్టమం నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం మెయిన్గా ఆది సోమ మంగళవారాల్లో కొంచెం ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం, సీజనల్గా వచ్చే ఏమన్నా చిన్నపాటి చలికాలంలో వచ్చే చిన్నపాటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన ఇష్యూస్తోనే కొంచెం ఫేస్ చేసే ఆస్కారాలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక కొంతవరకు ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి కొన్ని అనుమానాలు కానీ లేకపోతే వాటి విషయాల్లో కొంత టెన్సిడ్ కానీ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా చివరికి మీ టెన్స్ ఏదైతే ఉందో, ఏదైనా ఒక పని ఉందనుకోండి ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషన్లో, ఈ పని అవుద్దో లేదో అని ఒక టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ షష్టమంలో ఉన్న కుజుడు అది డెఫినెట్గా మరి మార్స్ ఫైటర్ ప్లానెట్ కాబట్టి ఎన్ని ట్రబుల్స్ వచ్చినా అది అవగొడతాడు. కానీ బుధుడు కూడా దశమస్థానంలో అనుకూలిస్తారు కాబట్టి డెఫినెట్గా టెన్షన్ ఉన్నా ఆ పని అవుద్ది. కానీ ఇక్కడ బుధుడు ఉన్న శత్రుక్షేత్రంలో ఆ యొక్క శత్రుక్షేత్రాధిపతి నీచులో ఉన్నాడు. సో కాబట్టి చాలా కన్ఫ్యూజన్తోనో మిస్కమ్యూనికేషన్తోనో చాలా వరకు వాటికి సంబంధించిన విషయాల్లో కొంత అన్ప్లెజెంట్గానూ వర్క్ కంప్లీట్ అయ్యే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్గా ఆది సోమ మంగళవారాల్లో ఏ పని కూడా లాస్ట్ మూమెంట్లో కంప్లీట్ చేసుకోకుండా ముందుకెళ్ళడం అనేది చాలా అవసరం. అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక 9th హౌస్లో ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. స్పిరిచువల్ యాక్టివిటీస్ కోసమో, డొనేషన్స్ కోసమో, కొన్ని పూజల కోసమో, లాంగ్ జర్నీస్ కోసమో కొన్ని ఖర్చులు అయితే మాత్రం ఈ రాశి వాళ్ళకి మనకి సూచితంగా కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే ఈ రాశికి దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ దశమస్థానంలో బుధుడు ఉన్నారు, బుధుడు యోగిస్తారు, చంద్రుడు ఉన్నారు, చంద్రుడు యోగిస్తారు. ఆ రాశాధిపతి కుజుడు షష్టమంలో ఉన్నాడు. బట్ సమ్ హర్డిల్స్ లాంటివి, ఆటంకాలు లాంటివి ఏర్పడవచ్చు మీరు చేసే పనులు. అంటే పొద్దున్నీ మనం చేసే పనులు ఆటంకాలు అంటే అది వెహికల్ వల్ల కావచ్చు, లేకపోతే ఇతరత్ర వేరే వేరే కారణాలు కావచ్చు. ఏమైనా అబ్స్టకిల్స్ మీరు చేసే పనులు ఎదురవుతూ ఉన్నా వాటిని మీరు అధిగమించుకుంటూ ఆ పనిని కంప్లీట్ చేసి అమ్మాయా బాబు అయిందిరా అనిపించుకునేటట్టు శుక్ర శనివారాలు ఉంటాయి. ఎందుకంటే శత్రుక్షేత్రంలో బుధుడు ఉంటాం, బుధుడు అక్కడ ఆ అధిపతి కూడా నీచులో ఉండటం వల్ల, చంద్రుడికి అది నీచి రాశి అవటం వల్ల కొంత శుక్ర శనివారాల్లో ఈ రకమైన కొంత కర్మస్థానాల్లో చేసే పనిలో ఈ రకమైన ఫ్లక్చువేషన్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ కుంభరాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే కనుక సంతానపరమైన విషయాల్లో కూడా పిల్లలకి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ మీద ఫోకస్ చేసే టైం కానీ, సరిగ్గా ఫోకస్ చేయలేకపోవటం కానీ, మీ పనులు మీరు కొంచెం బిజీగా ఉండటం కానీ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి సో పిల్లల మీద కూడా కొంచెం శ్రద్ధ అనేది తీసుకోవాల్సిన అవసరం కుంభరాశి వారికి మనకు కనిపిస్తుంది. ఈ రాశికి మేజర్గా అష్టమ కేతు దోషం అనేది ఈ వారం మనకు ప్రెజెంట్ కనిపిస్తుంది. మిగతావన్నీ కూడా దిగ్బలాల్లో ఓకే. ఈ వారం ట్రాన్సిట్లు అష్టమ కేతు దోషం వల్ల లేనిపోని అపోహలు, అనుమానాలు, ఆరోగ్య భయాలు అనేవి కలుగుతున్నాయి. సో కాబట్టి అదొక్కటి కేతువుకి పలాస పుష్ప సంకాసం, అలాగే కేతు అధిదేవత గణపతి ఆరాధన, వినాయకుని ఆరాధన, ఈ రెండు చేసుకోవటం వల్ల మంచి ఆరోగ్యము, చక్కగా ఇంకా మంచి మానసిక భయాలు లేకుండా ఉండటం అనేది మనం చక్కగా ఉండొచ్చు. సో అలాగే 2025 న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చాలా మందికి ఉండొచ్చు. అలాగే న్యూ ఇయర్ హెడ్లైన్స్ లాగా మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం అన్ని రాశులకి. న్యూ ఇయర్ హెడ్లైన్స్ కూడా 2025కి సంబంధించి మీరు కూడా చూసుకోవచ్చు. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి దశమంలో రవి, లాభంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మేన్ రాశి వారికి మనకు కనిపిస్తుంది. 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది సోమ మంగళ 3 రోజులు కూడా మేన్ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి సంబంధించి పేజీలుగా మనం చూసినట్టయితే కనుక మీన రాశి వాళ్ళకి సంబంధించి ఈ వారం
సప్తమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆల్రెడీ సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో అలాగే బుధుడు కూడా ఈ రాశి వారికి, ఆ రాశి అధిపతి కూడా కొంచెం భాగ్యస్థానంలో ఉంటాం. సో ప్రవాసం, జర్నీ లాంటివి ఈ రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు ఉండటం, అలాగే వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కానీ, క్లోజ్ రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా వీటికి సంబంధించిన విషయాల్లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఈ వారం మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ రాశికి చంద్రుని యొక్క సప్తమ స్థాన సంచారం ఉండడం, చంద్రకేతువులు కూడా కలిసి ఉండటం వల్ల సో ఎక్కువగా ఎక్కడ క్లోజ్ రిలేషన్స్తో డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవటం అనేది ఇక్కడ మెయిన్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. ఇక బుధ గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఎప్పుడైతే చంద్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం రాశి వారికి ఇక్కడ నడుస్తుందో, జనరల్గా మనం చూసినట్టయితే కనుక, అలాగే శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం కూడా జరుగుతూ ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో బుధ గురువారాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం, ఎక్కువ స్ట్రెస్కి గురవకుండా కొంచెం మనం ఆరోగ్యానికి సంబంధించి సీజనల్గా ఏమన్నా వచ్చే, ఈ చలికాలంలో వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉంటే కనుక వాటిని కొంచెం ఎక్కువ వాటికి లోన్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది మెయిన్. అయితే ఈ రాశికి రాష్ట్రాధిపతిని శుక్రుడి యొక్క సంచారం లాభంలో ఉంటాం. ముఖ్యంగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కానీ, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ తప్పకుండా ఏదో ఒక విషయం గురించి, వాళ్ళకి రావాల్సిన లాభం గురించి, వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్ గురించి ఎక్కువ ఆలోచన బుధ గురువారాలు ఇక్కడ ఉండే ఆస్కారాలు మీన రాశికి కనిపిస్తున్నాయి. సేమ్ టైం డెఫినెట్గా శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం ఇక్కడ ఉండటం వల్ల ఏ విషయం గురించి అయితే వీళ్ళు టెన్స్ పడ్డారో ఆ విషయం వల్ల వీళ్ళకి కొంతవరకు పర్లేదు పోన్లే అనేటట్టే ఉంటుంది. కానీ ఏళ్ళనాటి శని నడుస్తూ ఉండటం, శని 1000 స్థానంలో ఉండటం వల్ల సో ఇంత రిలాక్స్ అయ్యి అమ్మ పర్లేదు అనుకునే లోపలే మళ్ళీ మనకి సో ఇవి రెడీగా ఉంది కదా, ఇంకోటి మనకి ఈ ఖర్చు ఒకటి, కానీ ఏం చేస్తాం అన్నట్టు ఉంటుంది. సో ఒక టెన్షను, తర్వాత పర్లేదు అనిపించుకోవటం, అంతలోనే ఏం చేస్తాం వచ్చి అలా వెళ్ళిపోయినట్టు ఉంది పరిస్థితి అన్నట్టు ఉంటుంది. ప్రజెంట్ మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని నెమ్మదిగా మనకి నడుస్తూ అక్కడ ఫస్ట్ ఫేజ్ ఎండింగ్ అవుతున్న టైంలో వారాంతానికి శుక్ర శనివారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే భాగ్యస్థానంలో బుధుడు కూడా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఎప్పుడైతే భాగ్యస్థానంలో బుధుడి యొక్క సంచారం ఉంటుందో సో కొంతవరకు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కావచ్చు, దూర ప్రయాణాలు చేసే ఆస్కారాలు, ఎందుకంటే అక్కడ బుధుడు కూడా మళ్ళీ ఇక్కడ భాగ్యస్థానంలోనే 9th హౌస్లోనే ఉంటాం, ప్రవాసానికి సంబంధించిన హౌస్లోనే. చంద్రుడు కూడా భాగ్యస్థానంలో ఉండటం వల్ల సో ఇక్కడ లాంగ్ జర్నీస్ చేయటం కానీ, లాంగ్ జర్నీస్ చేసినంత స్ట్రెస్ కానీ ఈ శుక్ర శనివారాల్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. దీని ఎఫెక్ట్ అంతా కూడా కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు మళ్ళీ. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్లోని, షేర్స్లో కానీ, స్టాక్స్లో కానీ వీటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా స్ట్రక్కింగ్స్, ఒక స్తంభన స్ట్రక్కింగ్స్, రావాల్సిన డబ్బులు ఆగటం, ఇలాంటివి ఎక్కువగా శుక్ర శనివారాల్లో మిమ్మల్ని కొంచెం అవి డిస్టర్బ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. అండ్ అలాగే ఎవరైతే మీ సంతానానికి సంబంధించిన కావచ్చు, మీకు ఇష్టమైన వాళ్ళు కావచ్చు, సో ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా అభిమానిస్తారో వాళ్ళ విషయంలో కావచ్చు, కొంతవరకు ఈ మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, ఇష్టమైన వాళ్ళతోనే గొడవపడే ఆస్కారాలు, సిచ్యువేషన్స్ రైజ్ చేస్తుంటాడు. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ వీటి విషయంలోనూ, ఇష్టపడే వాళ్ళ విషయంలోనూ, అభిమానించే వాళ్ళ విషయంలోనూ కొంచెం మనం వాళ్ళ మీద మనం అనవసరంగా కోపం చూపించడం ఎందుకు, వాళ్ళ మీద మనం అగ్రెసివ్గా ఉండటం ఎందుకు, ఇలాంటి పాయింట్, ఈ స్ట్రెస్ పాయింట్, ఇవి ఈ వారం ఎక్కువగా మీన రాశి వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి సంబంధించి దశమ స్థానాధిపతి ఇక్కడ గురుడు యొక్క సంచారం కూడా 3వ స్థానంలో వక్రించి నడుస్తుంది. జనరల్గా వాడు ఇక్కడ రాశ్యాధిపతి గురుడు అయ్యాడు, మళ్ళీ ఇక్కడ బుధుడికి అపోజిషన్ నడుస్తుంది. మనం చేసే పని ప్రతిదీ ప్రతిటోడికి
ఎదుటోడికి నచ్చాలని ఏమీ లేదు. బుధ గురుల యొక్క సమసప్తమం, మీ ఐడియాలజీ వేరు, మీ ఎదుటోడి ఐడియాలజీ వేరు. సో అది మ్యాచ్ అవ్వకపోవటం వల్ల కొన్నిసార్లు సమ్ డిస్టర్బెన్స్ క్లోజ్ రిలేషన్స్లోనే వస్తుంటాయి. అండ్ ఇక్కడ తృతీయ స్థానం, పరాక్రమ స్థానం అనే తృతీయ స్థానంలోనే గురువు గారి యొక్క సంచారం కూడా జరగటం వల్ల సో కొంతవరకు మనకేంటంటే చేసే ప్రతి పని కూడా కొంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళటం మంచిది. సో మేన్ రాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే పంచమంలో ఉన్న కుజుడి వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సంతానపరమైన విషయాల్లోనూ వివిధ రకాలైన విషయాల్లో వచ్చే ఇబ్బందులు తొలగుతాయి. అలాగే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం చాలామంది మీకు దగ్గర వాళ్ళని దూరం చేయటం. కేతువుకి పలాస పుష్ప శంకాసం చదువుకోవటం, మంగళవారం పూట జంట నాగులో ఉన్న చోట పాలాభిషేకం చేసుకోవటం వల్ల వ్యాపారంలోనూ క్లోజ్ రిలేషన్స్లోనూ వచ్చే చాలా ఇబ్బందులు తొలగుతాయి. సో ఈ 2 రెమెడీస్ వీళ్ళకి మాత్రం చాలా అవసరం మీన రాశి వాళ్ళకి. అలాగే 2025 న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరాన్ని మనకు బాగుంటుందా, ఏలినాటి నడుస్తుంది కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు. సో న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద ఉగాదికి మళ్ళీ అన్నీ చేసుకుంటాం అనుకోండి, హెడ్లైన్స్ కింద ఎలా ఉండబోతుంది అనేది అన్ని రాశులకి వీడియో చేయడం జరిగింది. సో మీరు కూడా చూస్తే చూడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.